ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ యొక్క ప్రతి అవసరత, ప్రతి మానవుడికి అవసరతలు అనేవి ఉంటాయి. ఆత్మీయ అవసరత, ఈ లోక సంబంధమైన, కుటుంబ సంబంధమైనటువంటి అవసరతలు, ఉద్యోగ సంబంధమైన అవసరతలు, పిల్లలేమి ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా మనము మనుష్యులు కాదు చెప్పుకునేది. నరులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మనుషుల వైపు, లోకం వైపు, సమస్యల వైపు చూసి చింతిస్తూ ఉండకుండా దేవుని వైపు చూస్తే మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, రక్షిస్తాడు, పోషిస్తాడు, మన ప్రతి అవసరతను తను తీరుస్తాడు. కాబట్టి మనము పరమ తండ్రి అయినటువంటి సర్వసృష్టికర్తను మనం చూస్తూ మనము ఆయన ఈ సృష్టిని ఏ విధంగా సృష్టించాడు, మనల్ని ఏ విధంగా పోషిస్తున్నాడు అనేది మనం గ్రహించుకుని మనం లోకం వైపు, మనుషుల వైపు చూడకుండా సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ మన అవసరతను దేవునికి చెప్పినప్పుడు మన ప్రతి అవసరత కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడని నమ్మి మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా మనము అది ఎంత గడ్డు సమస్య అయినా, ఇది మనకి జరగదు, ఇది మన వల్ల కాదు, ఇది మనం చేయలేము అనేటటువంటి సమస్యలన్నిటిని కూడా తీర్చగల శక్తిమంతుడు. కాబట్టి మనము చేస్తాము, మన వల్ల అవుతుంది, ఇది నేను చేయగలను, నేను అనేటటువంటి అహం మనలో తెలియకుండా అపవాది పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి నేను అనేటటువంటి అహం కంప్లీట్గా మనం వేళ్లతో సహా పెరికి పారవేయాలి. దేవుడు లేకుండా నేను లేను, దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు, దేవుడు లేకుండా మనము ఈ విధంగా జీవించలేము అనేటటువంటి నమ్మకము, అటువంటి ఆత్మీయత, అటువంటి విశ్వాసము మనలో కంప్లీట్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు, లోకం మీద కాదు ఆధారపడేది. లోకం వైపు, మనుషుల వైపు చూస్తే ఏమవుతుంది? మనకి చింత, బాధ, వేదన, సమస్యలు మాత్రమే వస్తాయి. కాబట్టి మనము దేవుని వైపు చూసి మన అవసరత ఎలాంటి గడ్డు సమస్య అయినా సరే దేవుడు మనకి తీర్చగల శక్తిమంతుడు, ఇవ్వగల సమర్థుడు అని మనం నమ్మి ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాము అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవరెక్కల్లో ఉంచి మరొక విశ్రాంతి దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని నాయన మమ్ములను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ప్రార్థనలో ఏ అవసరతతో ప్రభువా బిడ్డలు ఏకీభవిస్తున్నారో ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా నామములో వారి యొక్క ప్రతి అవసరత నీ కృపా సమృద్ధిలోంచి తీర్చబడినందుకు నీకు వందనాలయ్యా. గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో గర్భము తెరవబడినందుకు నీకు వందనాలయ్యా. ఆత్మీయతలో బలపరచండి అయ్యా ప్రభువా. సమృద్ధి దీవెనలతో నింపండి. పేదరికంలో ఉన్న వారికి నీ పరలోక మహిమ ఐశ్వర్యముతో నింపండి అయ్యా. ఏ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికి కూడా తండ్రి అయ్యా, లోకం వైపు, మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ అయ్యా ప్రభువా బిడ్డలు నీ యొద్ద మొరపెట్టుకుంటూ ఉండగా ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నప్పటికి కూడా ఇప్పుడే యేసుక్రీస్తు నామములో లయమైపోవనుగాక. నీ ఆత్మ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా అందరి జీవితాల్లో జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నన్ను కంప్లీట్గా నీ సిలువు చాటును మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి మీరే నాలో ఉండి మాట్లాడి అయ్యా పిల్లలందరినీ, నీ బిడ్డలందరినీ కూడా ఆకర్షించుకుని నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం మన వాక్యాంశము మీ హృదయమును కలవరపడనీయకుడి అని యేసు ప్రభువారు శిష్యులతో చెప్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో
యేసుప్రభు వారు చెప్తారు. అయితే 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎందుకు వీళ్ళు కలవరపడుతున్నారు అనేది మనం చూస్తాం. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, తాను ఈ లోకము నుండి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని, ఈ లోకంలోనికి వచ్చినటువంటి తన పని ముగిసిపోయింది, తన సువార్త ప్రకటించడం అయిపోయింది, తన పని ముగిసిపోయింది. 30 సంవత్సరాలు తన యవ్వనుడిగా ఈ లోకంలో మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతూ జీవించి 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి శిష్యులకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వారసులవుతారు, సమస్తము కూడా శిష్యులకు నేర్పించాడు. అనేక మందికి స్వస్థతలు ఇచ్చాడు. అనేక మంది చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించాడు. తనకి చేయవలసినటువంటి పని ముగిసిపోయింది. తన పిల్లలు అనగా శిష్యులు చేయవలసినటువంటి పని ఇక ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆయన చివరిగా వాళ్ళకి బోధిస్తున్నాడు. ప్రేమను ఎలా చూపించాలి, ప్రేమించండి అని చెప్పి ఆయన ప్రేమను చూపిస్తాడు. ఆయన పాదాలు కడిగి ఆయన శిష్యులందరికీ ఆయన పాదాలు కడుగుతాడు. 13వ అధ్యాయంలో తన పాదాలు కడిగి తన యొక్క తగ్గింపును ఎలా తగ్గించుకోవాలి, నేను మీకు యజమానుణ్ణే అయినప్పటికి కూడా మీకు నేను పాదాలు కడుగుతున్నాను అంటే నేను మీలాగా నేను దాసుడిగా మారిపోయాను. నేను మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాను అంటాడు. అంటే ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనుష్య కుమారుడు అంటాడు. దేవుడు పంపించిన కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అంటుంటాడు. తండ్రి కుమారుడని అనేక చోట్ల ఆయన తన కుమారత్వాన్ని పోల్చి తండ్రిని మహిమపరుస్తూ చెప్తూ ఉంటాడు. అయితే 13వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించారు. అంటే లోకంలో నుండి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చింది అని చెప్పి శిష్యులకు చెప్తాడు. నా గడియ దగ్గర పడింది, ఈ లోకంలో నేను చేయాల్సిన పని ముగిసిపోయింది, తండ్రి యొద్దకు నేను వెళ్ళనై ఉన్నాను అని ముందుగానే తను ఎరిగినవాడు. కాబట్టి ఎందుకు ఎరిగినవాడు? తండ్రికి కుమారుడు, తండ్రిని అనుసరించి నడిచినవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆత్మలో ఆత్మ, ఆయన శరీరం దాల్చుకోవడానికి మాత్రం ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. కాబట్టి మనుష్య కుమారుడు పని ఈ లోకంలో అయిపోయింది. కాబట్టి తండ్రి దగ్గరికి నేను వెళ్ళవలసి ఉన్నదని అనేక సార్లు చెప్తూనే ఉంటారు. చెప్తూనే ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏదో వింతైనటువంటి వాళ్ళకి కష్టం జరగపోతుందని తెలుసు. ఏం జరగపోతుందో తెలియక వాళ్ళు ఎలా ఉన్నారు, కలవరపడుతున్నారు. ఏంటి, మా యజమానుడు వెళ్ళిపోతే మేము ఎలా జీవించాలి, మేము సర్వస్వాన్ని వదులుకుని మాకు దేవుడు ఉంటే చాలు, ఈ యేసయ్య ఉంటే చాలు, మాకు ఏమి వద్దని వచ్చేసామే, ఈయన ఇప్పుడు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఉన్న పలంగా మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాము అని లోకపరంగా ఎలా జీవించాలని బాధ ఉంటుంది వాళ్ళకి. ఇంతకాలం దేవుని కుమారుడితో వాళ్ళకి కలిసి జీవించినటువంటి ఆ యొక్క ప్రేమను వాళ్ళు మర్చిపోలేక ఆయన విడిచి వెళ్తున్నాడు అంటే ఎంతో బాధ వేదనకి గురైపోయి ఉన్నారు వాళ్ళు. అప్పుడు మీరు కలవరపడకండి అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అయితే మనల్ని ఈ లోకంలో ప్రేమించినటువంటి భర్త కానీ భార్య కానీ విడిచిపోతే ఎంత బాధపడుతుంటాం, ఎంత వేదనకి గురైపోతూ ఉంటాం. అదే కన్న తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా మనకి ఆత్మీయులు కానీ మనకు బాగా మనకు దగ్గరగా ఉన్నటువంటి మనం కలిసి కొంతకాలం వాళ్ళతో మనం జర్నీ చేస్తే వాళ్ళు పోతే వాళ్ళని జీర్ణించుకోలేము, వాళ్ళని మర్చిపోలేము. అలాంటిది 3.5 సంవత్సరాలు యేసుప్రభువు వారు వారితోనే ఉండి ఎంతో వాళ్ళకి ప్రేమ పంచి ఆయన ఎంతో ఆత్మీయంగా పరలోక మర్మాలన్నీ వాళ్ళకి బయలుపరిచి ఆయన ఎంతో ఆదరించినటువంటి దైవ కుమారుడు, వారి యొక్క యజమానుడు వెళ్ళిపోతానంటున్నాడేంటి మమ్మల్ని విడిచి అని మానవరీత్యా వాళ్ళు బాధపడుతున్నారు. మానవులు సహజంగా బలహీనులు కాబట్టి బాధపడతారు. కానీ దేవుడు ధైర్యపరిచే దేవుడు. ఏమంటున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. మీరు
కలవరపడకండి అని చెప్తున్నారు. అయితే మనుష్య కుమారుడని ఇక్కడ బోధించబడింది. అయితే మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటే యేసు ప్రభు దేవుడు కాదు కదా, దేవుడి మీద విశ్వాసం ఉంచమంటున్నాడు కదా, యేసయ్య ఒక ప్రవక్త కదా, ఒక మానవుడు కదా అని అనేక విధాలుగా తీసి పడేస్తూ ఉంటారు. యేసు ప్రభు దేవుడు కాదని, ఒక మానవుడని, ఒక ప్రవక్తని వీరి సొంత జ్ఞానంతో ఈ లోకంలో ఉన్న మానవులు అనేక విధాలుగా యేసు ప్రభు వారిని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈయన దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడని తెలుసు, తండ్రి అయిన దేవుడే నన్ను పంపించాడని ఆయన నేర్పించాడు. అలాగే మనుష్య కుమారుడు కాబట్టి నేను మనుష్య కుమారుడిని కాబట్టి దేవుడి యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, మానవ రూపంలో మనుష్య కుమారుడిగా నేను వచ్చాను కాబట్టి మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడు. మనుష్య కుమారుడు అనగా మన కొరకు మానవ రూపాన్ని దాల్చి వచ్చాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడయ్యాడు. తండ్రి పంపించినటువంటి తన ఏకైక అద్వితీయ కుమారుడు కాబట్టి ఆయన తండ్రికి కుమారుడయ్యాడు, దైవ కుమారుడయ్యాడు, దేవుని కుమారుడయ్యాడు అని మనం నమ్మాలి. అంతేకాని ఒక ప్రవక్తని, ఒక మానవుడని, ఒక మనిషి అని, ఒక బోధకుడని మనం తీసిపడేసి యేసుప్రభు దేవుడే కాదని, ఇదొక మతం అని ఎవరైతే ఇంకా అవిశ్వాసంతో దేవుని నామాన్ని నిర్లక్ష్యంగా తీసివేస్తున్నారో వారు దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మీరు భయము భక్తి కలిగి మారు మనసు రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యానికి వారసులు అవుతారని మీరు నమ్మండి. అంతేకాని నిర్లక్ష్యంగా ఉండొద్దు, దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. యేసు ప్రభు వారు దైవ కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన త్రియేక దేవుడిలో ఆయన దేవుడు అవతారం అని వ్రాయబడి ఉంది. దేవుడే స్వయంగా ఈ లోకానికి మానవ రూపాన్ని దాల్చి మనకు ఆయన ప్రేమను చూపించడానికి, పరలోక మార్గాన్ని మనకు తెలియపరచడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారని మనం నమ్మాలి. అయితే ఏమంటున్నాడంటే మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. నేను ఎందుకు వెళ్తున్నాను? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు నేను చెప్తాను. మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళడం మీకు మంచిది. నేను వెళ్తే మీకు ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. నేను ఉన్నంతకాలం నేనే మీతో ఉన్నప్పుడు నేను మాత్రమే అద్భుతాలు చేస్తాను. నేను వెళ్తే నాకన్నా మీరు అద్భుత కార్యాలు, యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆయన అభిషేకించి పంపించినప్పుడు వాళ్ళ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు శిష్యులు కూడా చేశారు యేసుప్రభు వారు ఉండగా. కానీ నేను వెళ్ళడం మీకు మంచిది. ఎందుకు? పరలోక రాజ్యంలో మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. అక్కడ స్థలం లేకపోతే మీకు చెప్తాను. నేను అనేకమైన స్థలాలు ఉన్నాయని యేసుప్రభు వారు చెప్తారు. ఆయన పరిశుద్ధాత్మ నేను వెళ్తే మీకు దేవుని ఆత్మ మీలోకి వస్తుంది. మీరు నాకన్నా ఎక్కువ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారని ఈ 14వ అధ్యాయంలోనే చెప్పబడి ఉంది. అయితే ఏమంటున్నాడంటే తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలంలో మీరు కూడా ఉండిలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోతాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. నేను పరలోకానికి వెళ్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరిచి నేనుండి స్థలంలో మీరు కూడా ఉండిలాగన నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆయనే వస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు. కాబట్టి మనము నమ్మాలి. ఆయన ఎలా అయితే వెళ్ళి ఉన్నాడో అలాగే నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను అని శిష్యులకు చెప్తున్నాడు. అనగా ఆయన మళ్ళీ త్వరలో రెండవ రాకడలో ఆయన రానే ఉన్నాడు. అందుకే మనము సిద్ధపడి ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం నమ్మి విశ్వాసంతో ఆయన చెప్పిన ప్రతి మాటను మనం నమ్మాలి. ఎందుకంటే ఆయన మానవుడు కాదు. కపటంతో మోసంతో ఆయన చెప్పి వెళ్ళిపోయి ఒక మనిషి కాదు, ఒక గురువు వస్తాడు, ఏవేవో అబద్ధాలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. అవేమీ జరగవు. కానీ ఈయన గురువు కాదు, ఇదొక మతము కాదు, మార్గము. కాబట్టి ఆయన
పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపడానికి వచ్చాడు. ఇక్కడ రాయబడి ఉంది చూడండి, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో మాకు తెలియనని ఆయనను అడగగా, ఎవరు అడుగుతున్నారు? తోమ అడుగుతున్నాడు. తోమాకి డౌట్లు వస్తాయి. ఆ తోమా ఏమంటాడు, యేసుప్రభు వారు పరలోకానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన శిష్యులకు అందరికీ కనిపించినప్పుడు తోమా అక్కడ ఉండకుండా వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు వచ్చారు, మేము చూసాము అని చెప్తారు. ఆయన మరణించిన తర్వాత మృత్యుంజయుడిగా లేచి శిష్యుల దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు అవునా నేను నమ్మనంటాడు. అంటే ఇన్ని రోజులు యేసుప్రభు వారు చెప్పిన బోధన విన్నాడు, ఆయనతో కలిసి తిరిగాడు, కానీ అనుమానపడతాడు. అంటే అతను అమాయకత్వం. మానవులందరూ అంతే, అప్పటికే నమ్ముతాము, మళ్ళీ చిన్న సమస్య వస్తే మనము దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల వైపు లోకం వైపు చూస్తూనే ఉంటాం, భయపడిపోతూనే ఉంటాం. అలాగే తోమా కూడా ఏం చేస్తున్నాడు, నమ్మడు. నేను ఆయన చేతిలో వేలు పెడితేనే కానీ, ఆయన పక్కలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎన్నోసార్లు నేను వెళ్తాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళనే ఉన్నాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో కూడా వ్రాయబడి ఉంటుంది. శిష్యులకి అంటే ఒకేసారి చెప్పారు, కానీ 4 శిష్యులు రాశారు. మత్తయి, లూకా, మార్కు, యోహాను శిష్యులు రాశారు ఈ సువార్తలన్నీ కూడా. అంటే ఆయన ఉన్నంతకాలం నేను వెళ్ళవలసి ఉన్నదని అనేక సార్లు ప్రతి అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు అలా చెప్పినప్పటికి కూడా ఏం చేస్తున్నాడు, తోమా నీవు ఎక్కడికి వెళ్తావు అని మళ్ళీ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అందుకు తోమా 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే అంటున్నాడు. అంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను మళ్ళీ వస్తాను అని ఎన్నోసార్లు చెప్పినా ఏమంటున్నాడు, మాకు తెలియదే, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడుగుతున్నాడు. అంటే మానవుల అమాయకత్వాన్ని అక్కడ తెలుసుకోవాలి. మానవులు ఎలా ఉంటారు, మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి తన అమాయకత్వాన్ని మనం చూస్తాం ఇక్కడ. అయితే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు చెప్తున్నాడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గము సత్యమును జీవము, పరలోక రాజ్యాన్ని మార్గం నేనే, సత్యము అనగా అబద్ధము లేని వాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? నేను అబద్ధము లేనివాడిని. సత్యము అనగా ఈ వాక్యమే సత్యము. కాబట్టి నేనే మార్గము సత్యము, కాబట్టి సత్యము జీవమును. అంటే ఈ జీవం మనం ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ దినం మనం మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము, తింటున్నాము అంటే దేవుని జీవం మనలో ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాము. ఆయన తీసేసుకుంటే ఒక్క నిమిషంలో మనము డెడ్ బాడీ అయిపోతాం. మన పేరు ఉండదు, మన అడ్రస్ ఉండదు. ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి పడేయండి అంటారు. ఒకరోజు ఉంచితే చాలా డెడ్ బాడీని తీసుకెళ్ళరా, మాకేంటి ఈ గ్రామానికి అరిష్టం. గ్రామాల్లో అయితే వాళ్ళు తీసుకెళ్లే వరకు ఏమీ తినకుండా ఉంటారు వాళ్ళు. ఈ డెడ్ బాడీని తీసేయాలంటారు. అంటే అది కరెక్ట్ కాదు, కానీ అన్యులు అట్లా భావిస్తారు. ఈ డెడ్ బాడీ ఉండగా మనకు తిన్నా, మనం ఏమైనా చేసినా మనకు అరిష్టం అన్నయ్య, ఆ డెడ్ బాడీని తీసి పడేయండి అంటారు. అంటే ఈ మనిషికి ఈ జీవం ఇచ్చింది ఎవరు? మనం మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన మనకి సమయం ఇచ్చాడు, మనకి ఊపిరి ఇచ్చాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. అందుకే ఏమంటున్నాడు, నేనే పరలోక రాజ్యానికి మార్గము, నేను చెప్పేది సత్యము, నమ్మండి, అబద్ధం లేదు అని చెప్తున్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడు. అది మనము నమ్మాలి. నమ్మకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కాబట్టి నేనే మార్గము సత్యము జీవం అంటున్నాడు. మనలో జీవాన్ని నింపినటువంటి దేవుడు ప్రతి ఒక్క సృష్టిలో ఉన్నటువంటి జంతువులకి, పక్షులకి, పురుగులకి జీవాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆ జీవాన్ని నేనే మార్గము సత్యము జీవము. అయితే నా ద్వారానే తప్ప
ఎవడును తండ్రి వద్దకు రాడు. తండ్రి ఎవరు? మన తండ్రి, పరమ తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, ఏకైక దేవుడు. నా ద్వారా వస్తేనే తండ్రి దగ్గరికి వస్తారు, కానీ మీకు మీరుగా తండ్రి వద్దకు రాలేరు అని ఇంత స్పష్టంగా యేసు ప్రభు వారు మనకి ఈ లోకంలో బోధించారు. బోధించడానికి వచ్చారు ఆయన శిలువలో మన పాపాలని కడగడానికి, పవిత్రపరచడానికి వచ్చారు ఆయన ఏమి అలా ఆయన ఏమంటారు, ఆయనకు తెలియకుండా రాలేదేమీని. ఆయన ఏం చేయాలనేటటువంటి చేయడానికి ఆయన వచ్చారు తప్ప, ఆయన ఏదో వచ్చేసారు కాబట్టి వీళ్ళందరూ సిలువ వేసేసారు. వీళ్ళెవరండి సిలువ వేయడానికి? దైవకుమారుణ్ణి ఆయన వేయించుకున్నాడు, వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళ అపవాది శక్తులతో నింపబడి వాళ్ళు యేసు ప్రభు వారిని సిలువ వేయించుకున్నాడు. ఆయన వేయించుకోవడానికి అప్పచెప్పాడు. ఇస్కరియోతు యూదాకి ఏం చేస్తాడు? 13వ అధ్యాయంలో ఆయన పాదాలు కడిగినప్పుడు ఇస్కరియోతు యూదా, ఇందులో అందరూ నీతిమంతులు కారు, ఇందులో ఒకళ్ళు అపవాది అంటాడు. ఎవరిని? యూదాని అన్నప్పుడు ఆ యూదాకి మొక్క ముంచి ఇస్తాడు. మొక్క ముంచి ఇచ్చి నీ పని నువ్వు చేసుకో అంటాడు. ఆ మొక్క ఎప్పుడైతే ముంచి ఇస్తాడో అప్పుడు కంప్లీట్గా సాతాను ఆవరించేస్తుంది. ఆవరించేసినప్పుడు తను యేసు ప్రభువారిని అప్పగించడానికి 30 నాణాలకి యేసు ప్రభువారిని అప్పగించేస్తాడు, అమ్మేస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అమ్మేసినప్పుడు ఆయన్ని బందిపోటు దొంగలు వచ్చి ఈయన పట్టుకుంటారు. 30 నాణేలకి కొనుక్కున్నారు వాళ్ళు. కొనుక్కుని అంటే వాళ్ళకి అనుచరులుగా ఉన్న వాళ్ళని అప్పగించగలుగుతారు కాబట్టి అందులో నాకు శిష్యుడినే వాళ్ళు పట్టుకుంటారు. ఆ శిష్యుడినే అపవాది పట్టుకుంటుంది. అపవాదికి అప్పగించింది ఎవరు? యేసు ప్రభువారే, దేవుడే. ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనం మెలకువ కలిగి ఉండాలి. అపవాదికి మనము దగ్గరయ్యేవాళ్ళుగా మనం ఉండకుండా ఎప్పుడు మెలకువ కలిగి అనగా భయంతో, భక్తితో అపవాదికి చోటీయకుండా మనం ప్రార్థించేవారుగా ఉండాలి అని. అయితే అపవాది శక్తులతో నింపబడి అప్పగిస్తాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ఆయన్ను సిలువ వేయగలిగారు. అంతేకాని ఆయన అప్పగింపబడడానికి వచ్చాడు కాబట్టి అప్పగింపబడ్డాడు. అంతేగాని ఆయన దేవుడైతే ఎందుకు ఆయన రక్షించుకోలేకపోయాడు అని అప్పుడు యూదులు కూడా అంటారు. నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకో, నువ్వు 3 దినాల్లో ఈ మందిరాన్ని పడగొట్టి లేపుతానన్నావు కదా, లేపు అంటాడు. ఆయన ఎలా అంటాడు? 3 దినాలు నేను సమాధిలో ఉంటాను, 3వ దినాన్ని నేను లెగుస్తాననేటటువంటి ఆ మాటను ఆయన యేసుప్రభు వారు చెప్తారు. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా మర్మాలతో కూడినటువంటి మాటలే చెప్తారు. అంటే ఆయన ఎలా లేపబడతాడు, 3 దినాల తర్వాత నేను సమాధిలోంచి లేస్తాననే దానికి సొలొమోను కట్టిన మందిరాన్ని ఇది 3 దినాల్లో 3 దినాల్లో పగలగొట్టబడద్ది, 3 దినాల్లో లేపబడద్ది. ఇది పగలగొట్టబడద్ది, 3వ దినాలు లేపబడద్ది అన్నప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు కట్టిన మందిరాన్ని నువ్వు 3 దినాల్లో కట్టేస్తావా అని ఆయన ఎంతో విమర్శిస్తారు. అంటే దేవుడు అనేక మర్మాలతో ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తాడు. వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్రహించుకోలేకపోతారు. మానవులైనటువంటి శిష్యులు కూడా వాళ్ళు విన్నారు, కానీ మానవ బలహీనతతో వాళ్ళు డౌట్లు పడుతూ ఉంటారు. పేతురు ఏమంటాడు? ప్రభువా నువ్వు వెళ్ళొద్దు, నా కాళ్ళు గడవద్దు అంటాడు. అంటే నువ్వు కాళ్ళు గడవకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు అంటాడు. అన్నప్పుడు ఆయన ఏమంటాడు? అయితే నాకు స్నానం కూడా చేయించే ప్రభువా అంటాడు. నా తల నుంచి కడిగే అంటాడు. అంటే ఒక్కసారి స్నానం చేసిన వాళ్ళకి మళ్ళీ స్నానం అవసరం లేదంటాడు. స్నానం అనగా బాప్తిస్మం. నువ్వు ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నావు కాబట్టి నీకు ఇంకొకసారి బాప్తిస్మం అవసరం లేదు అనగా ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు పడిపోయిన దేవుడు లేవనెత్తుతాడు కాబట్టి మరొక్కసారి బాప్తిస్మం అవసరం లేదు. ఒక్కసారి బాప్తిస్మం పొందామంటే దేవుని ఆత్మ వాళ్ళకు వస్తుంది. కానీ అపవాది వాళ్ళని బంధించి కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లోకంలో పడిపోతారు. కానీ దేవుడు వాళ్ళని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రప్పించుకుంటాడు. అంతవరకు దేవుడు సమయాన్ని ఇస్తాడు. మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకుని దుష్టుల చేతిలోకి వెళ్ళిపోతే మనము నిత్య నరకాగ్ని పాలైపోతామని గ్రహించుకోవాలి ప్రతి మానవుడు కూడా. అయితే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. నన్ను ఎరిగి ఉంటే మీరు నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు,
ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఇప్పటి నుండి ఆయన ఎరుగుదురు. ఎవరిని? తండ్రిని ఎరుగుదురు అంటే నన్ను చూస్తున్నారు కాబట్టి మీరు ఎరుగుదురు అని యేసుప్రభువారు చెప్తారు. అప్పుడు అంటున్నాడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, ఇప్పటి నుంచి నన్ను చూశారు కాబట్టి తండ్రిని చూచి ఉన్నారు మీరని చెప్పినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఫిలిప్పు, తండ్రిని మాకు చూపించు అని అడుగుతున్నాడు. అంటే యేసుప్రభువారు ఏమంటున్నారు, మాకంతే ఏమంటున్నాడంటే ఫిలిప్పు, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలు, తండ్రిని చూపిస్తే చాలు, ఇంకా మాకు ఏం అవసరం లేదు, తండ్రి గురించి నువ్వు ఎన్నో చెప్పి ఉన్నావు కాబట్టి ఆ తండ్రిని మాకు చూపిస్తే చాలు, ఇంకా మాకు ఏం అవసరం లేదు అంటున్నాడు. ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ వద్ద ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నేను ఇంతకాలం ఉన్నానే, నువ్వు నన్ను ఎరగవా? అంటే నువ్వు కుమారుడు కదా, తండ్రిని చూపించు అంటున్నాడు. అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో మనం గ్రహించుకోవాలి. మాకు తండ్రిని చూపించాలంటున్నాడు. తండ్రి ప్రతిదీ తండ్రి చెప్తేనే నేను చేస్తున్నాను, తండ్రి లేకుండా నేను లేను, నా తండ్రి నాకు తోడున్నాడు అని ప్రతి విషయంలో కూడా యేసుప్రభు వారు తండ్రి గురించి చెప్తా ఉన్నప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరు కాబట్టి తండ్రిని మాకు చూపించు అని తోమా అడుగుతాడు. అడిగినప్పుడు తోమా డౌట్ పడతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటాడు. ఫిలిప్ అడుగుతున్నాడు మాకు చూపించని. అయితే నేను ఇంతకాలం ఈ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? నన్ను చూసినవాడు ఎలా అంట? తండ్రిని చూసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలా చూపమని అడుగుతావు అని యేసుప్రభు వారు అడుగుతున్నారు. అయితే తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయుచున్నాను. తండ్రి యందు నేనును నా యందు తండ్రిని ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైనను నన్ను నమ్ముడి. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియలను బట్టైనా, క్రియలు అనగా ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయిన వారిని లేపాను అంటే నేనేమైనా గొప్పవాడినా? తండ్రి నాలో ఉన్నాడు కాబట్టి, తండ్రి నేను ఏకమై ఉన్నాం కాబట్టి చనిపోయిన వాళ్ళని లేపగలిగే సామర్థ్యము నాకుంది. ఎందుకు? జీవాన్ని ఇచ్చేవాడిని నేనే, తీసుకునేవాడిని నేనే, పరలోక రాజ్యానికి చేర్చేవాడిని నేనే అని యేసుప్రభు వారు శిష్యులకు చెప్తున్నప్పుడు మనం ఇంకా దీని గురించి చూద్దాం. కలవరపడనీయకుడి, మన సబ్జెక్టులోకి మనం వెళ్దాం. కలవరపడనీయకుడి అనగా మీ హృదయమును కలవరపడనీయకుడి అంటే దేవుని మనం ఎప్పుడు కూడా మనం కలవరపడొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం దేవుని వైపు చూస్తేనే కలవరపడకుండా ఉండగలుగుతాం, లేదా కలవరపడుతూనే ఉంటాం, భయపడుతూనే ఉంటాం. మనలో భయం ఉందంటే దురాత్మ మనలో ఉన్నట్టు, దేవుణ్ణి మనం అగౌరవపరుస్తున్నట్టు, దేవుని గౌరవిస్తున్నట్టు కాదు. మనలో భయము, ఆందోళన ఉండి మనము ఎలా జీవించాలి, ఎలా అనేటటువంటి ఈ లోకంలో ఉన్న శ్రమలు చూసి మనము చింతిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే మనము దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి అగౌరవపరిచిన వాళ్ళం అవుతాము, మనము అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాము. ఈ యేసుప్రభు వారు కలవరపడకండి అని ఏ విషయంలో చెప్పారు? నేను వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను, మీరు మళ్ళీ నన్ను తీసుకెళ్తాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళడం మీకు మంచిదని యేసుప్రభు వారు చెప్తారు. ఈ శిష్యుల సంభాషణ అంతా మనం విన్నాము. ఇప్పుడు కలవరపడనీయకుడి, ఎందుకు కలవరపడకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? వస్త్రాల గురించి ఎలా చింతిస్తున్నారు? మీలో చింతించుట వల్ల మీరేమైనా మూరడెత్తు చేసుకొనగలరా అని అడుగుతున్నాడు. 25వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. వస్త్రాలు ఇవ్వగల శక్తిమంతుడు, మనల్ని పుట్టించి మనల్ని ఎంతగా పోషిస్తున్న దేవుడు మనకి ఏం కావాలో ఆయనకు తెలియదా? వస్త్రాలను ఇవ్వడా, ఆహారాన్ని ఇవ్వడా, ఏమైనా ఇవ్వగల శక్తిమంతుడు. మనం చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 26, 27 వరకు మనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా,
ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను. ఏంటంటే ఏమి తినాలో ఏం త్రాగాలో అని మీ ప్రాణాన్ని గురిచేయనను. ఒక్కొక్కసారి మనకి నిరాకారంగా శూన్యంగా అయిపోతూ ఉంటుంది. పేదరికము దరిద్రము మనల్ని వెంటాడుతున్నప్పుడు ఏం తినాలి ప్రభువా, ఎలా బ్రతకాలి ప్రభువా, ఏం కట్టుకోవాలి ప్రభువా అని మనము చింతిస్తూ ఉంటాం. ఎందుకు? మానవులం కాబట్టి. మానవ సహజం చింతించడం అనేది. కానీ అలా ఉండొద్దు అనే దేవుడు ఈ లోకంలో మన కోసం మన రూపంలో మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ధైర్యపరిచాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచగల. కానీ ఈ లోకంలో ఉన్నవారిలాగా మనము చింతించకూడదు అని యేసుప్రభువారు మనకి చెప్తున్నారు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను. మన ప్రాణము గూర్చి కానీ ఏమి తినాలి ఏమి త్రాగాలా అని ప్రాణాన్ని గూర్చి కానీ ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను. ఏమి ధరించుకోవాలి? మాకు బట్టలు లేవు ప్రభువా, ఎలా ఉండాలి అని మీరు ఏమి ధరించుకోవాలని మీ వస్త్రాల గురించి చింతించకండి. ఏమి తినాలి ఏమి త్రాగాలని మీరు చింతించకండి అని యేసుప్రభువు వారు మనకు చెప్తున్నారు. మీ ప్రాణము గురించి ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి నన్ను చింతింపకూడదు. ఆహారము కంటే ప్రాణము, ఆహారం కంటే ప్రాణం ముఖ్యం. అంటే ఈ ప్రాణం ఇచ్చిన దేవుడు మనలో ఉన్న జీవము ఎక్కడికి వెళ్తుంది? మనం జీవిస్తున్నాం, రేపు మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? కాబట్టి అది ముఖ్యం మీకు. ఇవన్నీ కాదు, ఇవన్నీ నేను ఇస్తాను అని యేసుప్రభువు మనకు చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు త్రియేక నామంలో యేసుప్రభువు వారి లోకంలోనికి దైవ కుమారుడు, సాక్షాత్తు దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తాం దైవ కుమారుడని 13వ అధ్యాయంలో మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన ఎందుకు మహిమపరచబడి, అంటే మనుష్య కుమారుడు అని చెప్తాడు, దేవుని కుమారుడు అని చెప్తాడు. బేదలకు ఏమైనా అది మనం దేవుడు ఆయన ఎందుకు మహిమపరచబడి ఉన్నాడు ఆ వచనం మనం తర్వాత చూద్దాం. మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు అంటే మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన దేవుని కుమారుడని అనేక చోట్ల దైవ కుమారుడు దేవుని కుమారుడు రానే ఉన్నాడు, మళ్ళీ త్వరలో రానే ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి నన్ను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆహారం కంటే మీ ప్రాణము మీ దేహము గొప్పవి కావా? ఆహారం ఏముంది? దేవుడు ఇస్తాడు. కానీ ఈ దేహము మనకు ఒకేసారి ఇస్తాడు ఈ ప్రాణం. మళ్ళీ అంటారు మళ్ళీ జన్మ అంటారు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మంచి జరగాలి అంటారు. అది ఒక హిందూ మాట. అది ఏంటంటే ఒక సాంప్రదాయంగా మాట్లాడుతూ ఉంటారు. మానవుడికి ఒకేసారి పుడతాడు, ఒకేసారి చనిపోతాడు, ఒకేసారి మళ్ళీ తిరిగి లేస్తాడు, నిత్యము యుగయుగాలు దేవునితో ఉంటాడు. కానీ పుట్టినవాడు మళ్ళీ పుట్టి ఈ జన్మలో చెడు జరిగి మళ్ళీ జన్మలో మంచి జరగదు. ఇవన్నీ కథలుగా చెప్పడం తప్ప ఇది బైబిల్ ప్రకారంగా దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఒకేసారి ఇస్తాడు మనకి. ఆ ఒక్క జీవితం, ఈ ఒక్క ఇచ్చినటువంటి ఈ జీవితానికి మనము అర్థము కలిగి జీవించాలి. అనగా ఈ లోకంలో ధరించుకునేటటువంటి వస్త్రాల కన్నా ఈ లోకంలో తిండి త్రాగడానికి ఇంపార్టెంట్ ఇచ్చే కన్నా మీరు ఎక్కడికి వెళ్తారు అని ఈ మాటకు అర్థం ఏంటంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే మీ దేహము దేవుని ఆలయం, మీ హృదయము, మీ యొక్క ఆత్మ, మీ ప్రాణం అనగా మన ఆత్మ మనం మరణిస్తే ఈ శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకి మరణం లేదు. కాబట్టి ఆత్మ ముఖ్యం మీకు. బైబిల్ గ్రంథం చెప్పేది ఎప్పుడు కూడా ఆత్మ గురించే చెప్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు మన ఆత్మను చూస్తాడు. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, మన ఆత్మ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేదే చూస్తాడు దేవుడు. అందుకే దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. మనుషులు ఎలా ఉంటారు? పై రూపాన్ని చూస్తారు, పైలు ధరించుకునేటటువంటి వస్త్రాలు చూస్తారు, వారికి ఉన్నటువంటి
ఏం ఏమి ధరించుకున్నారు, ఏమి అలంకరించుకున్నారని, ఒంటి మీద వేసుకున్న బంగారాన్ని, ఒంటి మీద కట్టుకున్న వస్త్రాలు చూస్తారు. కానీ వారి ముఖం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవి మానవులు చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఈ లోకంలో మీరు ధనము కోసము, వస్త్రాల కోసము, ఆహారం కోసము, త్రాగడానికి నీరు కోసము, వీటి కోసం కాదు మీరు చింతించేది. ఆహారం కంటే, వస్త్రం కంటే మీ దేహము విలువైనది, మీ ప్రాణము విలువైంది. కాబట్టి మీరు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? అది ఈ లోకంలో మీకు ప్రాణం ఉండగానే మీరు గ్రహించుకుని మీరు దేవుని రాజ్యానికి వారసులు అవ్వండి అని యేసుప్రభువు వారు మనకు చెప్తున్నారు. అయితే ప్రాణమును గూర్చేనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారం కంటే మీ ప్రాణము, వస్త్రము కంటే మీ దేహము గొప్పవి కావా? మీరు గ్రహించుకోండి అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు. కానీ వాటిని నేను పోషించట్లేదా? కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి. ఎవరు పోషిస్తున్నారు? అయినను మీ పరలోకపు తండ్రి. మీ తండ్రి, నా తండ్రి, పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించట్లేదా? పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు, భూజంతువులు పోషిస్తున్నాడు, పురుగుల్ని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఈ వస్త్రాల కన్నా, ఈ ఆహారం కన్నా మీ దేహం గొప్పది, మీ యొక్క ప్రాణము గొప్పది, మీ ఆత్మ గొప్పది అని మీరు గ్రహించుకోరా అని ఎంత అర్థవంతంగా యేసుప్రభువు వారు మనకి బోధించారు. మన మనోనేత్రాలు మూయబడి ఉంటే ఇవన్నీ మనం చూడం. మనోనేత్రాలు తెరవబడితేనే పరిశుద్ధ గ్రంథాన్ని మనం టచ్ చేస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని టచ్ చేయాలంటే ఎంతో ధన్యత ఉండాలి. ఆ ధన్యత ఉన్నవాళ్ళు మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని టచ్ చేయగలుగుతారు. టచ్ చేసి ఆ మర్మాలన్నీ తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్న సమస్తము మనకు శూన్యం, ఇదంతా వ్యర్థమని గ్రహించుకొని దేవుని కొరకు జీవిస్తారు, దేవుని కొరకు పోరాడతారు, దేవుని కొరకే జీవిస్తారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. వాళ్ళు వారసులు అవడమే కాకుండా అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా చేస్తారు. కాబట్టి మనము దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కొనాలి, చదువుకోవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని రాజ్య వారసులుగా చేర్చబడాలి. ఈ లోకంలో ధనము, వస్త్రాలు, ఈ లోకంలో మనకేం కావాలి, ఇదంతా బూడిద, శూన్యం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. ఇవన్నీ కావాలి కాబట్టి దేవుడు ఇస్తాడు మనకి. కాబట్టి మీరు కష్టించండి, పని చేయండి అని చెప్పాడు. కష్టించాలి, పని చేయాలి, కానీ మనం దేవుని మీద ఆధారపడాలి. కష్టించకుండా, పని చేయకుండా నోరు చాపుకుని కూర్చోమని కాదు. ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? అవి గూడు కట్టుకుంటాయి. గూడు కట్టుకుని ఆ దేవుడిచ్చేటటువంటి ఆహారాన్ని తెచ్చుకుని ఆ గూడులో దాచుకుని తింటాయి. వాటికి నోరు లేదు, వాటికి ఆత్మ లేదు, ప్రాణం మాత్రం ఉంది వాటికి. కానీ మానవులకి మాట ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. దేవుని జ్ఞానం ఇచ్చాడు, దేవుని తెలివి ఇచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు, మాట్లాడడానికి ఇచ్చాడు, మంచి చెడు గ్రహించే మనసు ఇచ్చాడు. ఈ మానవుడు గ్రహించుకోలేకపోతున్నాడు. కానీ ఆకాశ పక్షులు, పురుగులు, జంతువులు మాత్రం కష్టపడి సంపాదించుకుంటున్నాయి. సంపాదించుకుని గూట్లో దాచుకుని తింటున్నాయి. అవి నోరు చాపుకొని అట్లా కూర్చుని దేవుడు నోట్లో వేస్తాడని కూర్చోవట్లేదు. కానీ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని కూర్చుకుని అవి తింటున్నాయి. అలాగే ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో మన కొరకు ఇచ్చిన ఈ సృష్టిలో మన కొరకు ఇచ్చిన ఆహారాన్ని మనం ఏం చేయాలి? మనము పోగు చేసుకోవాలి, మనం తెచ్చుకోవాలి, మనం తినాలి. కానీ మనం పని చేయకుండా సోమరులాగా ఉండొద్దు. సోమరులా ఉండి దేవుడు పోషిస్తాడని మనం సోమరులాగా ఉండకూడదు. దేవుడే పోషిస్తాడు కదా అని. ఆకాశ పక్షులే కష్టపడుతున్నాయే, గూట్లో దాచుకుంటున్నాయే. జ్ఞానం ఇచ్చిన మానవుడు కష్టపడాలి కదా. కష్టపడాలి, పని చేయాలి, కానీ దేవుని మీద మనం ఆధారపడాలి. వీటిపై మనసు పెట్టి ముఖ్యమైనది మనం మర్చిపోతున్నాం. ముఖ్యమైనది అనగా మన ఆత్మ, మన ప్రాణము, మన దేహము, ఇది ముఖ్యమని చెప్తున్నాడు దేవుడు. దీనికి ముఖ్యమైనటువంటి వాటికి మనం పక్కన పెట్టి ఈ లోకంలో ముఖ్యము కానివి, అవసరం లేని వాటిపైన మనసు ఎక్కువ పెడుతున్నాం. ధనం సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఈ లోకంలో మనము
ప్రతిదీ సమకూర్చుకోవాలని, తరతరాలు తినడానికి సంపాదించుకోవాలని దాని మీద మనసు పెట్టి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి సమయాన్ని ఇవ్వకుండా ఈ లోకం కొరకు సమయాన్ని ఇచ్చి దేవునికి దూరం అయిపోతున్నాడు. అలా అయితే మనం ఎప్పుడు ఆయన పిలుస్తాడో మనకు తెలియదు, మనకి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలో తెలియదు. మనం బయటికి వెళ్తాం, మళ్ళీ తిరిగి వస్తామని ఏ మానవుడికి కూడా నమ్మకం లేదు. ఆయన కృప, ఆయన దయ, ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నాం. ఆయన దయను బట్టి మనము ఇలా ఉన్నామంటే ఆయన దయ, ఆయన కృప అని మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన పిల్లలను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని ఎప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనకి ఏది అవసరమో ఆయన తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. నమ్మినప్పుడే మనం పొందుకుంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. 1, 2 కాదు, సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ము. నీకు అనారోగ్యంగా ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీకు ఆ రోగం తగ్గదని డాక్టర్ చెప్పాడా? కానీ దేవుడికి సాధ్యం. దేవుడు తగ్గిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు అని నువ్వు నమ్మినప్పుడు ఆ రోగాన్ని తీసివేస్తాడు. నీకు పిల్లలు పుట్టరు ఇంకా అని చెప్పారా? దేవుడు ఇస్తాడు. మానవులు వాళ్ళు సైన్స్ పరంగా వాళ్ళు చెప్తారు, డాక్టర్లు. వాళ్ళది తప్పని మనం చెప్పం. సైన్స్ ఏది చెప్తే అది చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చదివింది వాళ్ళు చెప్పగలుగుతారు తప్ప దేవుడు చెప్పింది వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళు దేవుడు కాదు కదా, వాళ్ళు మానవులు. కాబట్టి దేవునికి అసాధ్యం కాదు. కాబట్టి దేవుడు ఇస్తాడని నమ్మాలి మనం. గర్భఫలం లేకపోతే ప్రభువా నా గర్భాన్ని తెరువు, హన్నా ప్రార్థించినప్పుడు ఇచ్చావు కదా నాకు ఇయ్యి అని అడగాలి. అలాగే అనేక మంది పిల్లలు లేనప్పుడు అబ్రహాము ప్రార్థిస్తాడు, సారా ప్రార్థిస్తుంది, దేవుడు ఇస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడని నమ్మాలి. కాబట్టి అడుగు ప్రతిదీ మనం పొందుతామని ప్రార్థించాలి. అయితే ఆకాశ పక్షులను చూడ, విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించడం వల్ల తన ఎత్తు మూరడెక్కువ చేసుకోనగలడు? మీలో చింతించి మూరడెత్తు మనం చేసుకోగలమా? అంటే అర్థం ఏంటంటే ఏమీ చేయలేవు నువ్వు. ఒక పిల్లాడు పుడతాడు, మనం చింతించేసి రేపు ఇవాళ పుట్టాడు రేపు పెద్దోడైపోవాలని మనం చింతించేసినంత మాత్రం పెద్దోడైపోతాడా? తెలియకుండా ఎదుగుతూనే ఉంటారు. పిల్లలు ఎలా ఎదుగుతున్నారో మనకు తెలియదు, చెట్లు ఎలా ఎదుగుతున్నాయో మనకు తెలియదు, ఆ చెట్లు ఫలం ఎలా తయారవుతుందో మనకు తెలియదు. రోజు రోజుకి తెలియకుండానే అవి తయారవుతూ ఉంటాయి, ఫ్రూట్స్ తయారవుతూ ఉంటాయి, పువ్వులు పూస్తూ ఉంటాయి. సృష్టి, దేవుడిచ్చిన సృష్టి దేవుని మాటకు లోబడుతున్నాయి. అలాగే మన పిల్లాడు ఎలా పెరగాలి అనేది మనం పెరిగిపోవాలని కూర్చుంటే అయిపోతుందా? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే పెంచుకుంటాడు. కాబట్టి నువ్వు చింతించేయడం వల్ల మూరడెత్తు నువ్వు చేసుకోలేవు, అనగా నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చింతించడం వల్ల నీ చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు సాధ్యం అంటున్నాడు. చూడండి, చింతించడం వల్ల నువ్వు మూరడెత్తు గలడు. ఎవరు చేసుకోనగలరు? చేసుకోలేరు కదా. వస్త్రములను గురించి మీరు చింతించనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో దానిని ఒకదాని వలె అలంకరింపబడలేదు. సొలొమోను అనగా మహాజ్ఞాని, ఇజ్రాయేలీల దేశానికే రాజు. ఆ సొలొమోను మహారాజు అంత ధనవంతుడు. ఇజ్రాయేలీల్లో ఎవ్వరూ లేరని ఉంటుంది. అయితే ఆ సొలొమోను సైతం కూడా అంతగా అలంకరించలేడు. అంతకన్నా ఈ గడ్డి పువ్వుల్ని ఎలా అలంకరిస్తున్నాడో చూడండి అనేసి ప్రభువారు చెప్తున్నారు. అంటే గడ్డికి అంత అలంకరణ ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? నిన్ను అలంకరించలేడా? నీకు వస్త్రాలను ఇవ్వలేడా? ఆకాశ పక్షులకి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఆహారాన్ని ఇవ్వలేడా? అయితే మానవులు ఏం చేస్తారంటే, అన్యులు ఏం చేస్తారంటే, అయ్యో ఈ రోజు మనం డబ్బు ఖర్చు పెట్టేసుకుంటే రేపు మనం ఎలా పోషిస్తాడు, మనం ఎలా పోషించబడతాం అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు. అన్యులు వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళు భయపడడం సహజం. వాళ్ళు రేపు దాచుకుంటే కానీ వాళ్ళు పోషించేవాడు కూడా లేడు. కాకపోతే మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి మనల్ని పోషిస్తాడు.
రేపటి దినం మనది కాదు, దేవుడిది. ఈ దినమే మనది, రేపు దేవుడి దినం. మనం ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ధైర్యంగా జీవిస్తామో తప్పకుండా మనల్ని పోషించుకుంటాడు. అంతేకాని అన్యులు ఎలా ఉంటారు? అమ్మో, ఈ డబ్బు ఖర్చు పెట్టేసుకుంటే రేపు ఎలాగా, అయ్యో ఈ వస్త్రాలు ఇచ్చేస్తే రేపు ఎలా మనకి, అయ్యో ఈ ఆహారం మనం ఇచ్చేస్తే మనకి రేపు ఎలాగా అని భయపడతారు. కాబట్టి అన్యుల వలె దేవుని బిడ్డలు ఉండొద్దు. అన్యులు ఎవరు? దేవుని పిల్లలే వాళ్ళు కూడా. కానీ వాళ్ళు దేవుని యొద్దకు రాలేదు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి, దేవుని మీద ఆధారపడడం లేదు కాబట్టి వాళ్ళు అన్యులైపోయారు. దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. అన్యులు అనగా రక్షణ పొందని వారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు, దేవుని దగ్గరికి రానివారు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ లోకంలో ధనం సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఇలా జీవించాలి, అలా జీవించాలని వాళ్ళకి లోకజ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి, ఎలాగా దాచుకోవాలి, తరతరాలు ఉండాలి కదా, ఇలా ఇచ్చేసుకుంటూ పోతే ఎట్లా మనకి అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలు ఎలా ఉండాలి? భయపడవద్దు, కలవరపడవద్దు. అంటే భయపడకండి. ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయాన్ని ఎందుకు కలవరపరుచుకుంటున్నారు? మీరు స్థిరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. ఎందుకు? మీ మంచికే. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం మన మంచికే, ఆయన శిలువలో మరణించడం మన మంచికే, ఆయన తిరిగి లేవడం మన మంచికే, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళడం, మనల్ని విడిచి వెళ్ళడం మన మంచికే, మళ్ళీ తిరిగి రానై ఉండడం కూడా మన మంచికే. తిరిగి రానై ఉన్నాడనేటటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అన్యులు ఎలా ఉంటారు? దేవుడు రాకడొస్తుందంటే భయపడతారు. మనకి భయం లేదు. ఆయన వస్తున్నాడంటే మనకి పరమానందం. మా అమ్మని, అమ్మో దేవుడు రాకడలో ఎన్నో కష్టాలు ఉంటాయంట, అప్పటి వరకు మనం బ్రతికొండకూడదు, ఇంతకు లోపే చనిపోవాలి, ఆ భయంకరమైన దినాల్ని మనం చూడలేమనేది. అమ్మ ఏంటి? సగం తెలియక, అమాయకత్వం, చిన్నపిల్ల మెంటాలిటీ. ఆయన చనిపోయే వరకు కూడా చిన్నపిల్ల మెంటాలిటీతోనే ఉన్నది తను. మనం కూడా ఒక్కొక్కసారి అలానే ఉంటాం. అమ్మో ఆ దేవుడు రాకడ వచ్చేంత వరకు, ఆ భయంకరమైన దినాలు వచ్చేంత వరకు మనం బ్రతికి ఉండకూడదు. ఈలోపే చనిపోతే ఆయన వచ్చినప్పుడు సమాధుల నుంచి మనం లేపబడతాం కాబట్టి కష్టాలేమి మనం చూడం అని భయపడిపోయేది. అయితే 2019లో అమ్మ చనిపోయింది, 2020లో కరోనా వచ్చింది. అంటే ఇలాంటివి ఏమీ చూడలేకపోయేది, తను భయపడిపోతూ ఉండేది. ఆ బైబిల్ చదివి రెండవ రాకడలో వచ్చేటటువంటి అగ్నివర్షము, సమస్యలు, ఆయన ఎలా రానే ఉన్నాడో, ఆకాశ మేఘారూరుడిగా రానే ఉన్నప్పుడు ఈ భూమి కదిలించబడుతుంది, అగ్ని కురిపింపబడుతుంది, ఈ బండలు బద్దలైపోతాయి, కొండలు బద్దలైపోతాయి, మహాభూకంపం కలుగుద్దని రెండవ రాకడ గురించి చదివినప్పుడు, ప్రకటన గ్రంథం చదివినప్పుడు అమ్మ భయపడిపోయి ఉడికిపోయేది. అమ్మో మనం అలాంటి శ్రమలు చూడకూడదు, అమ్మో అలాంటి శ్రమలు వచ్చేంత వరకు మనం బ్రతికొండకూడదు అనుకునేది. అలాగే ఆమె ఏదైతే భయపడిందో అది చూడకుండానే దేవుడు ఏం చేశాడు? 2019లోనే తను చనిపోయింది. చనిపోయిన తర్వాత కరోనా వచ్చింది. అప్పుడు అనుకున్న అమ్మ ఇలాంటివి చూడకుండా భయపడిపోయి అమ్మ చూడకుండా ఉండాలని 1 సంవత్సరం ముందుగానే తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అందుకే ఏది జరిగినా దేవుడు చిత్తానుసారంగా జరుగుతుంది. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. అయ్యో హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే బతికేదేమో, అయ్యో ఏమీ నీరసం లేదులే, మామూలుగా చిన్న ఆయాసం వస్తుంది, ఏదో బలహీనం వల్ల అనుకున్నాం, తీసుకెళ్ళి ఉంటే బతికేదేమో అని చాలా బాధపడి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 3 నెలలు అయితే నేను మంచాన్ని ఉండిపోయాను. ఆ డిప్రెషన్లో హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అనేటటువంటి చింత, వేదన నన్ను వేధించేసేది. ఎందుకు తీసుకెళ్ళలేదు, నేను ఎందుకు బ్రతికించుకోలేకపోయాను అనుకునేది. కానీ మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మన చింత, మన వేదన, మన కలవరాన్ని ఆయన తీసివేయగల దేవుడు. మనం చింతించి ఏం చేసుకోగలం? 3 రెత్తి చేసుకోగలవా? నేను చింతించి ఏం చేశాను? చివరికి నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు నాకు నిద్రలో నాకు ఏమైందంటే దర్శన రూపంలో అమ్మ పక్కనే నాకు సమాధి సిద్ధపరిచినట్టు వచ్చింది. అంటే నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా కొద్ది రోజులు ఉంటే నువ్వు కూడా సమాధికి వెళ్ళిపోతావు, నువ్వు కలవరపడద్దు, ధైర్యంగా ఉండని దేవుడు నన్ను ధైర్యపరిచాడు. అయితే అట్లా మనం చింతించడం వల్ల ఏమవుతాము? చనిపోయిన వాళ్ళతో మనం చనిపోతాం తప్ప మనం ఇతరుల కోసం బ్రతకం. దేవుని కొరకు బతకాలి, మనం మనుషుల కొరకు కాదు. దేవుని కొరకు బతికి మనం దేవుని సాక్షులుగా జీవించినప్పుడు మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండి ఇతరులను ధైర్యపరచాలి. దేవుని నమ్ముకుని మనమే భయపడిపోతూ ఉంటే
మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన పిల్లలు ఇంకెలా ధైర్యంగా ఉంటారు? మా అమ్మ ఎంత ధైర్యంగా ఉంటుంది దేవుళ్ళో ఉన్నప్పుడు, మనము కూడా దేవుని మీద ఆధారపడితే ఇంత ధైర్యంగా ఉంటామా అనేటటువంటి నిరీక్షణ పిల్లల్లోకి రావాలి, నమ్మకం రావాలి. మన చుట్టూ ఉన్నవారు, మన కుటుంబీకులు, మన పిల్లలు, మనకున్నటువంటి చుట్టుపక్కల అందరూ కూడా ఏం చేయాలి? ఈమె ధైర్యం ఎక్కడిది, ఎలా వచ్చింది, ఓ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారా అని మనము దేవుణ్ణి చూపించాలి. అంతేకాని మనము భయపడిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టి మనము దేవుడి నామాన్ని అవమానపరిచి దేవుడి నామాన్ని మనం అగౌరవపరుస్తూ దేవుని మీద ఆధారపడవలసిన మనము లోకంపై ఆధారపడి మనం ఉన్నట్లయితే మనము దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఇంకా చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 6:7 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 6:7. ఫిలిప్పీ పత్రిక 6:7లో ఏముందంటే 4:6. ఫిలిప్పీ పత్రిక 4:6 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఎవరినందు ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించాలంట. అంటే మరలా చెప్పుదును ఆనందించుడు అంటే నొక్కి చెప్తున్నాడు, స్ట్రాంగ్ స్టాంప్ వేసి చెప్తున్నారు. ఎవరు? పౌలు గారు రాశారు ఫిలిప్పీలకి. పౌలు గారు ఏం చేస్తున్నారు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. ఎవరి యందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. మనకు కారులు ఉన్నాయని ఆనందించడం కాదు, మనకు బిల్డింగ్లు ఉన్నాయని ఆనందించడం కాదు, మనకు పిల్లలు ఉన్నారని ఆనందించడం కాదు, మనకి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, మంచి ఫ్యామిలీలో ఉన్నామని, మంచి కుటుంబం కలిగి ఉన్నామని, మంచి జీవితాన్ని కలిగి ఉన్నామని మనం ఆనందించడం కాదు. ఎవరి యందు ఆనందించాలి? మన ఆనందము ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. మన సహనం అనగా దేవుని యందు ఉన్నటువంటి నిరీక్షణ, దేవుని యందు ఉన్నటువంటి సంతోషము, దేవుని యందు మనకున్నటువంటి ధైర్యం ఎవరికి చూపించాలంటే సకల జనులకి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుని యందు మనము ఉన్నటువంటి ప్రేమను సకల జనులకు మన సహనాన్ని చూపించాలి. అంటే దేవుని పోలి నడుచుకోవాలి. యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ఆయన ప్రేమను చూపించారు. ఎలా చూపించారు? స్నేహితుడు ప్రాణం ఇచ్చుట కంటే స్నేహితుడి కన్నా ఇంకా ఎవరైనా గొప్పవాడు ఉన్నాడా అంటాడు. అంటే తన స్నేహితుల కొరకు, అంటే శిష్యులను మనందరినీ కూడా ఆయన స్నేహితుల్లా భావించాడు. నేను మీ కొరకు ప్రాణం ఇస్తున్నాను, నాకన్నా ప్రేమించే స్నేహితుడు ఎవరైనా మీకుంటారా అని శిష్యులు చెప్తారు. అంటే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇవ్వడానికి ప్రేమించాడు. మనం ఇస్తామా మన పిల్లల్ని? మన పిల్లలు స్కూల్లో ఎవరైనా కొడితేనే మా పిల్లల్ని ఎందుకు కొట్టారని వెళ్ళి గొడవకి వెళ్తాం. అయితే ఎవరైనా పిల్లలు కొట్టినా మా పిల్లల్ని ఎందుకు కొట్టారని అడుగుతాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు, తన ప్రాణం అర్పించడానికి. ఆ ప్రాణత్యాగం ఆయన రక్తమంతా మన కోసం ధారపోసాడు. తండ్రికి ఆహుతి చేశాడు తన రక్తాన్ని. పాప పరిహారార్థ బలిగా ఆయన బలి అర్పింపబడ్డాడు. ఆయన ప్రియ కుమారుణ్ణి ఇచ్చేశాడు, పరిశుద్ధుడు మనకి ఇచ్చేశాడు. కాబట్టి మనము ఎలా ఉన్నాం? ఆయన ప్రేమ మనలో ఉందా? ఆయనలా మనం ప్రేమిస్తున్నాము. ఆయన ప్రేమను చూపించడానికి వచ్చాడు. అంటే నిన్ను వలేవు నీ పొరుగువారిని ప్రేమించు అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, యేసు ప్రేమ చూపించాలి. యేసుప్రభువారు ఎలా ప్రేమించారు మనల్ని? యేసుప్రభువారి ప్రేమ ఎలాంటిది? ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం తన పిల్లలు అనగా తన శిష్యుల్ని ప్రేమించాడు. నా పిల్లల కోసం నేను వెళ్తున్నానంటాడు, నా పిల్లలారా అంటాడు. అంటే యేసుప్రభువారు వాళ్ళకన్నా వయసులో తక్కువే, కానీ ఆయన తండ్రి దేవుడు కాబట్టి ప్రేమ వాత్సల్యత తనకన్నా పెద్దవారైనప్పటికీ పిల్లలారా అంటాడు. యేసుప్రభువారు శిష్యుల్ని పిల్లలారా అని సంబోధిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో అంటారు. అయితే అంత ప్రేమ మనం చూపించాలి. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ చూపించాలి, మనుషుల ప్రేమ కాదు. మనుషులు ఎలా ఉంటాము? ఎవరైనా కొంచెం మనకు సహాయం చేస్తే వాళ్ళని ప్రేమిస్తాం. వాళ్ళు ఎవరైనా మనకి ద్వేషం చేస్తే మనల్ని ఎవరైనా మనల్ని తప్పుగా మాట్లాడితే మనం వాళ్ళని ప్రేమించలేము ఇంకా. కానీ యేసుప్రభువారు ఏం చేశారు? అప్పగిస్తాడని తెలుసు ఇస్కరియోతు యూదా, కానీ
ఇస్కరియోతు యూదాని ఏర్పరచుకుంటాడు. ఇస్కరియోతు యూదాని చనిపోయేంత, ఆయన సిలువకి ఎక్కేంత వరకు ఇస్కరియోతు యూదాని ప్రేమిస్తాడు. ఆయన కాళ్ళు కడుగుతాడు. యేసు ప్రభువారు యోధా కాళ్ళు కడుగుతారు. యోధా అప్పగిస్తాడు, ఈయన నన్ను అప్పగిస్తాడే, ఈయన కాళ్ళు నేను ఎందుకు కడగాలి అని అన్నాడు. అంటే శత్రువులు సహా ప్రేమించే ప్రేమ చూపించాడు అక్కడ. ఆయన శత్రువు ఎందుకు? అపవాది యోధాలో ఉన్నాడు కాబట్టి యోధా ఆ తప్పు దేవుణ్ణి అప్పగించాడు కాబట్టి యోధా శత్రువు అక్కడ. కానీ యోధాని శత్రువుగా చూడు, ప్రేమించాడు. తనను అప్పగిస్తాడని తెలిసి కూడా ప్రేమించాడు. అలాగే మనకి ఎవరైనా ద్రోహం చేసినా మనం ప్రేమించే అంతటి ప్రేమ చూపించాలి యేసు ప్రభువారు. కాబట్టి మనం ఇతరులని యేసు ప్రభువారి ప్రేమ చూపించాలి. మనం ఎవరి యందు ఆనందించాలి? యేసునందు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు గారు చెప్తున్నారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎక్కడున్నాడంటే సమీపముగా ఉన్నాడు, అనగా రానే ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా రానకు సిద్ధంగా ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఈ సమయంలో మనల్ని చూస్తున్నాడు దేవుడు. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నామో అనేది దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అని మనం నమ్మాలి. అయితే సకల జనులకు తెలియని ప్రతి విషయంలోనూ ఏం చేయాలి? ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి. దేనిని గూర్చి, అది ఏమైనా నీకు ఒక రోగం ఉందా, దాని గురించి నువ్వు చింతించకు. నీకు పిల్లలు లేరా, చింతించకు. నీకు డబ్బు లేదా, చింతించకు. నీకు వస్త్రాలు లేవా, చింతించకు. నీకు ఆహారం లేదా, చింతించకు. కానీ ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనతో ఆయన యొద్ద మనం కనిపెట్టినప్పుడు తప్పకుండా మనం పొందుకుంటామని పౌలు గారు చెప్తున్నారు. చింతపడకుడు. కానీ ప్రతి విషయంలో కూడా, ఏ విషయంలోనైనా, ఎలాంటి సమస్య అయినా, నీకు ఎలాంటి శోధన ఉన్నా, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. కృతజ్ఞతాపూర్వకముగా, కృతజ్ఞత అనగా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెల్లించాలి. కానీ దేవుణ్ణి విమర్శించి ప్రశ్నించేవారుగా మనం ఉండకూడదు. నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, నువ్వు ఇచ్చిన ఈ పిల్లల బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఈ వస్త్రాలను బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీ వాక్యాన్ని బోధించే అర్హతనిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, నిన్ను తెలుసుకునే నీ యందు విశ్వాసం నుంచి జీవించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. మనం దేని యందు ఆనందించాలి? ప్రభువునందు ఆనందించాలి. మనం ప్రభువునందు మనము గర్వపడేవారుగా ఉండాలి. ప్రభువును కలిగి ఉన్నందుకు గర్వపడేవారుగా ఉండాలి. కానీ ఈ లోకంలో దేనిని బట్టి మనం గర్వించేవారుగా ఉండొద్దు. నాశనానికి ముందు గర్వం వస్తుంది అంటాడు. అంటే లోకంలో దేని నుంచైనా మనం గర్వించినట్లయితే మనకి నాశనం వస్తుంది. కానీ దేవుని యందు మనం గర్వించాలి. ఎందుకు? దేవుని రక్షణ పొందుకున్నందుకు గర్వించాలి. ఎందుకు గర్వించాలి? దేవుని రాజ్యంలో ఉంటామని, దేవుని పిల్లలుగా మనం చేర్చబడ్డామని, దేవుని పిల్లలుగా మనల్ని మార్చి ఉన్నాడని మనం నమ్మి ప్రార్థించాలి. దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దానికి మనం గర్వించాలి తప్ప ఈ లోకంలో దేని నుంచైనా మనం గర్వించినట్లయితే ఏం చేస్తాం? నాశనం అయిపోతారని ఉంది సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. నాశనమునకు ముందు గర్వం వస్తుందని ఉంటుంది. సామెతల 6:6లో చీమల దగ్గరికి వెళ్ళండి అని ఉంటుంది. 2వ అధ్యాయం అనుకుంటా, సామెతలు 2:2లో అనుకుంటా, నాశనానికి ముందు గర్వం వస్తుందని ఉంటుంది. సామెతల గ్రంథంలో అయితే మాత్రం ఉంటుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అయితే నాశనానికి ముందు గర్వం వస్తుందని ఉంది. అయితే మనము మన గర్వం ఎక్కడ, దేని గురించి గర్వించాలి? యేసుక్రీస్తునందు మనం కలిగి ఉన్నందుకు మాత్రమే మనం గర్వించేవారిగా ఉండాలి తప్ప దేని యందు కూడా మీరు అతిశయించదు. అతిశయించడం అనగా గర్వించడం అంటే ఆనందకరమైన గర్వం. అయ్యో, నేను ప్రభువుని కలిగి ఉన్నాను, నేను దేవునితో ఉంటాను, దేవుని రాజ్యంలో ఉంటాను అనేటటువంటి అతిశయం మనకు ఉండాలి. కానీ దేనిని బట్టి మనం అతిశయించేవారుగా ఉండద్దు. అతిశయం అనగా గర్వం. దేవుని యందు మాత్రమే మనం కలిగి ఉన్నందుకు మాత్రమే గర్వించాలి. కానీ ఈ లోకంలో దేనిని బట్టి మనం గర్వించేవారుగా, అతిశయించేవారుగా ఉండకూడదని మనం నేర్చుకోవాలి. అయితే ఎలా మనం దేవుని మీద ఆధారపడి ఎలా ధైర్యంగా ఉంటాం, ఎలా సంతోషంగా ఉంటాము, దేవుని యందు మనం ఎలా ధైర్యంగా ఉండగలుగుతాము అంటే, మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియజేయడం. మన ప్రతి విన్నపము దేవునికి తెలియజేసినప్పుడు మనము
దేవుని యొద్ద నుంచి పొందుకుంటాం, కానీ ఆయనకు తెలియజేయకుండా మనం పొందుకోలేము. మనకేమైనా అవసరం అయితే అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలని చిన్నప్పుడు మనం అడుగుతాం. పెళ్ళైన తర్వాత భర్తను అడుగుతారు. అలాగే మనల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళని అడుగుతాం. బయట వాళ్ళని అడిగితే ఇవ్వరు కదా. అలాగే మనం ఆ పరమ తండ్రిని అడిగినప్పుడు పరమ తండ్రి మనకి కూడా ఏ లోకంలో తండ్రే తల్లే మనకి ఇంతగా ప్రేమించి మనకి ఏది అవసరమైనా ఇస్తున్నారు అంటే దేవుడు మనల్ని పోషించే దేవుడు కాదా? దేవుడిని అడిగితే దేవుడు ఇవ్వడా? అలాగే నాకు తల్లి లేదని నేను ఎంతో బాధపడ్డాను. కానీ నా పిల్లలు, నాకు 2 తల్లులు ఇప్పుడు చెప్పాలంటే. నాకు 2 కుమార్తెలు. నా 2 కుమార్తెలు నన్ను కూతురులాగా చూసుకుంటారు. మీరు నమ్ముతారా? నా పిల్లలు 2 కూడా నాకు ఏది కావాలన్నా, నా పిల్లలు నాకు ఏది అవసరమైనా అది ఏదైనా వెంటనే ఇస్తారు. అంతగా ప్రేమిస్తారు. నాకు తల్లి లేని లోటు నా పిల్లలు తీరుస్తున్నారు. అంటే దేవుని ప్రేమలో పెంచాను, నా గొప్పతనం కాదు. దేవుని ప్రేమ వాళ్ళలో ఉంది. చిన్నప్పటి నుంచి దేవుని ప్రేమలో వాళ్ళని పెంచాను నేను. దేవుని ప్రేమను నూరు పోసాను నేను. తల్లి ప్రేమను నూరు పోసాను నేను. నా పక్కనే పడుకోబెట్టుకున్నాను నేను. నా పక్కనే చెరువు పక్కన పడుకునేవారు నా పిల్లలు. చెరువు పక్కన పడుకుని ఎప్పుడు దేవుని మాటలు ఎలా జీవించాలి ఏంటని నేర్పుతూనే ఉండేదాన్ని. ఆ ప్రేమ, దేవుడి ప్రేమ నా పిల్లల్లో ఉంది కాబట్టి పిల్లలు నన్ను అంతగా ప్రేమిస్తారు. అది దేవుని కృప, అది నా గొప్పతనం కాదు. దేవుని ప్రేమ వాళ్ళలో పెట్టాడు దేవుడు. నాకు తల్లి లేకపోయినా 2 తల్లులు ఉన్నారు నాకు. నేను ఇంత వయసు వచ్చినా నేను చిన్నపిల్లలానే ఉంటాను వాళ్ళ దగ్గర. నా పిల్లలు తల్లిలా నన్ను ప్రేమిస్తాడు. కాబట్టి అది నా గొప్పతనం కాదు. దేవుడు నా పిల్లల్లో దేవుని ప్రేమ పెట్టి నన్ను అంతగా ఆదరించి ప్రేమించి ఆదుకుంటారు. కాబట్టి మనము పిల్లల్ని దేవుని ప్రేమలో పెంచితే చాలు. వాళ్ళకి తెలియకుండా మన మీద ఆ వాత్సల్యం దేవుడు పెడతాడు. కాబట్టి మనము ఈ లోకంలో దేనిని గురించి చింతించొద్దు. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ప్రార్థన విజ్ఞాపనలతో మనము దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు, మనం ప్రభువునందు ఆనందించినప్పుడు తప్పకుండా మన సమస్తాన్ని పొందుకుంటాం. కాబట్టి ఇంకా అప్పుడు సమస్తమును మీరు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తారో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేండును. ఏంటంట, మనం ఎప్పుడైతే విన్నపాలు దేవునికి తెలియజేస్తామో, మనం ప్రతి విన్నపం దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఏంటంటే, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానం. దేవుడు జ్ఞానవంతుడు. మనకి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఆదరించి పోషించి మనల్ని బ్రతికిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని మనకిస్తాడు, ఆయన ప్రేమను మనకు ఉంచుతాడు, ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేండును. ఏం చేస్తాడంట, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలకు మన తలంపులు మంచి తలంపులు, మంచి ఆలోచనలు వచ్చే విధంగా మనకు సమాధానాన్ని ఇచ్చి, మనకి సంతోషాన్ని ఇచ్చి, మనకి సమస్తాన్ని ఇచ్చి మనల్ని దేవుడు పోషించుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో దేని గురించి మనం చింతపడకూడదు. యేసుప్రభు వారు కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకున్నాం. మన హృదయాలను కలవరపరచకుండా మన హృదయం